తనకిష్టం లేనిది ఏం జరిగినా తర్వాత తనకు నచ్చినట్టుగా మార్చుకుంటుంది. దానికోసం ఏమైనా చేస్తుంది. ఆఖరికి లక్ష్మిని నీ నుంచి దూరం చేయడానికైనా. నాన్న, లక్ష్మి నాతోనే ఉంటానని చెప్పారు నాన్న. అందుకే లక్ష్మి చెప్పినట్టే అందరికీ నిజం చెప్పేస్తాను. చాలా అనుభవంతో చెప్తున్నాను హరి. నువ్వు లక్ష్మి మాతో పాటు కలిసి ఉండాలి అనుకుంటే నువ్వు ఈ నిజం దాస్తేనే మంచిది. అది సరే, అమ్మ ఇల్లు కొనాలని గట్టి ప్లాన్ వేసింది కదా, మళ్ళీ మనసులా మార్చుకుంది. అదంతా పెద్ద కథ, కానీ చిన్నగా చెప్తాను విను. పొద్దున్నే మనమే ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, అమ్మకి అక్కకి అనుమానం రాకుండా. ఈ ఇంట్లో ఉండడానికి వచ్చిన కుటుంబాలన్నీ వెళ్ళిపోయాయి. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని కాపురాలు కూలిపోయాయి. మీరు ఆ ఇల్లు కొంటే మీ జీవితం నరకం అవ్వడం మాత్రం ఖాయం. ఇది నిత్యానంద స్వామీజీ చెప్తున్నది కాదు, ఆ కాళికామాత చేస్తున్న హెచ్చరిక. అయ్యో, ఇదేం గ్రహచారం అండి? ఇంత తెలుసుకున్నాక మళ్ళీ ఆ ఇల్లు ఎలా కొంటాం? వద్దు, ఆ ఇల్లు వద్దే వద్దు. అంతేకాదురా, సడన్ గా మీ అమ్మ బ్యాంకుకి వెళ్ళి లాకర్లో ఉన్న డబ్బు నగలు తీసుకోవాలని చూసింది. అప్పుడే వినోదు గిల్టు నగలు ఇవ్వకపోతే మన నాటకం మొత్తం బయటపడిపోయేది. చాలా థ్యాంక్స్ నాన్న. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. రుణమేంట్రా? కొడుకుని కాపాడడం తండ్రిగా నా బాధ్యత. నువ్వేం భయపడకు, నీతో మేమున్నాం. కానీ నువ్వేం చేసినా బాగా ఆలోచించి చేయి. నీ నిర్ణయం వల్ల మన కుటుంబం కలిసి ఉండాలి, అంతేకాని ముక్కలు కాకూడదురా. మీ ఆయన నిజం చెప్తాడని హ్యాపీగా ఉండటంలో అర్థం ఉంది, కానీ నిజం బయటపడటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. మీ అత్తయ్య ఎలాంటిదో నీకు తెలుసు కదా. వాళ్ళకి నిజం తెలిస్తే నిన్ను మీ ఆయన్ని కలిసుండనిస్తారా? ఒకవైపు తల్లిదండ్రులను వదులుకోలేక, ఇంకోవైపు నిన్ను దూరం చేసుకోలేక మీ ఆయన ఎంత ఇబ్బంది పడతారో ఆలోచిస్తున్నావా? ఇది నిజమా అబద్ధమా, ఏది తప్పో ఏది ఒప్పో తెలియడం లేదు. అమ్మో దెయ్యం! అమ్మో, ఏమైంది? ఎందుకలా భయపడ్డావు? ఈ ఫోన్లో ఒక హారర్ మూవీ చూస్తున్నాను. ఒక పెద్ద దెయ్యం అలా వచ్చింది తెలుసా, అందుకే భయపడ్డాను. ఇప్పుడు నాకేం భయం లేదులే. రాత్రి పడుకునేటప్పుడు హారర్ మూవీస్ చూడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? రామ కృష్ణ అని దేవుళ్ళని తలుచుకుని పడుకోవాలి. ఫోన్ ఇలా ఇవ్వు. ఆహా, నేనివ్వను. అత్తయ్య, నువ్వు ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. ఆ భయం పోవాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? సింపుల్, నువ్వు పాట పాడి నన్ను పడుకోబెట్టాలి. ఏంటి, పాట పాడాలా? ఇప్పుడు నా మూడేం బాలేదు, నువ్వు పడుకో. ఆహా లేదు, నువ్వు పాట పాడాల్సిందే. సరే, పడుకో. లాలీ 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 పమ పగ మరే సరే సదని పమ పగ మప వసాని మపని సగా మరే సాని సపని మప మరే సని సరి మప పగ సదని పమ పగ మరే మరే సదని పమ పగ మప వసాని మపని సగా మరే సాని సపని మప మరే సని సరి మప
హలో విజయ్, సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఏం లేదు, నీ బైక్ కావాలి. సరే, ఇప్పుడే వచ్చి తీసుకుంటాను. హలో మేడం, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? గుర్తొచ్చానా? అవునండి, మీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బయటికి వస్తారా? మీరు అడగాలి కానీ ఐస్ క్రీమ్ ఏంటి లక్ష్మి, ఆకాశాన్ని 6 నిమిషంలో చుట్టేసి పట్టుకొచ్చేస్తాను. హలో సార్, పొయట్రీ వద్దు, జస్ట్ ఐస్ క్రీమ్ చాలు, అంతే. ఓకే ఓకే, ఒక పావు గంటలో మీ దగ్గర ఉంటాను. ఇద్దరం కలిసి అలా నా బైక్ మీద విహారయాత్రకు వెళ్దామా? అయ్యో, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి, నేనే విజయ్ బైక్ తీసుకుని వస్తాను. ఓ సరే అయితే. ఇంతకీ ఎక్కడికి రావాలో చెప్పలేదు? పార్క్ రోడ్లో ఈ టైంలో ఐస్ క్రీమ్ దొరుకుతుంది, అక్కడికి వెళ్దాం. అన్నట్టు మేడం, బయట చాలా చలిగా ఉంది, కొంచెం స్వెటర్ అది వేసుకొని వస్తే మీకు కొంచెం వెచ్చగా ఉంటుంది. దొంగ కూడా ఉపయోగపడే నగల్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం భద్రావతి. మరీ అంత ఎక్కువగా నవ్వకండి. ఎక్కువగా నవ్వితే ఈ నగలకి మీరే వాచ్మెన్ లా కాపలా కాయాల్సి వస్తుంది. నేనెందుకు కాపలా కాస్తాను? అందులో నాకేమైనా వాటా ఉందంటే చెప్పు, కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ కాస్తాను. వద్దులేండి, మీలాంటి వాళ్ళని కాపలాగా పెడితే మిమ్మల్ని చూసి అబ్బాయిలు కూడా భయపడదు. అలా సీరియస్ గా చూస్తే ఏం ఉపయోగం లేదు, సైలెంట్ గా పడుకోండి. వీలైనంత త్వరగా ఆ నగలు డబ్బు బ్రోకర్కి ఇచ్చేయాలి, లేదంటే ఇలా పూటకొక బీపీ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. అంత పనిచేయదు భద్రావతి. సొంతింటి కోసం తీసిపెట్టిన డబ్బు హాస్పిటల్కి వాడాల్సి వస్తుంది. భద్రావతి, కావాలంటే ఒక్క వేడితో వేసేయి, అంతేకాని ఇలా నొప్పి కలిగించి బాధ పెట్టకు. ఏమండి, నేనేం కావాలని చేయలేదులేండి. అయినా నాలాంటి మంచి వాళ్ళని బాధ పెడితే మీకు అలాగే జరుగుతుంది. కానీ కాసేపు మీ నోటికి తాళం వేసి సైలెంట్ గా పడుకోండి, నిద్ర వస్తుంది. పడుకుంటాలే నొప్పితో. అమ్మా ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు, సూటిగా చూడకు, సూదిలా నవ్వకు. ఇంత చలిలో ఐస్ క్రీమ్ తినడం అవసరమా? మీరేగా కొనిస్తానన్నారు, నాకు తినాలనిపించింది. సరే. భయ్య, ఒక చాకోబార్, ఒక మ్యాంగో ఇవ్వండి.
నాకు చాకోబార్. మీరేం తీసుకుంటారు? బటర్ స్కాచ్. ఫస్ట్ నైట్ రోజు నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఏంటో చెప్పాను. ఈయన ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. థ్యాంక్ యూ. అంతఃపురం సంతోషమై వెలిగిందిగా. నిజానికి నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను లక్ష్మి, కానీ మీరే నాకు కాల్ చేశారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఆ నిజం చెప్పే వరకు బుర్ర బద్దలైపోతుందేమోనని భయం వేస్తుంది. నాకు అంతేనండి. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని ఒకటే ఆలోచనలు. నిజం చెప్తే ఒక ప్రాబ్లం, చెప్పకపోతే ఇంకొక ప్రాబ్లం. ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతున్నాను. విజ్జి కూడా అంతా హ్యాపీగానే ఉన్నారు కదా, ఇప్పుడు నిజం చెప్పడం అవసరమా అంటుంది. ఇంట్లో కూడా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకొని బంధాలని కాపాడుకోమని చెప్తున్నారు. నాన్న కూడా అదే మాట అంటున్నారు లక్ష్మి, తొందరపడి నిజం చెప్పొద్దు అని. కానీ నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే డిసైడ్ అయ్యాను. అబద్ధం చెప్పి తప్పు చేశారు, అది సరిదిద్దుకోవాలి. ఈ ప్రాసెస్లో ఎవరూ హర్ట్ అవ్వకూడదు, ఏ ఒక్కరం దూరం కాకూడదు. అదే నాకు కావాలి. లక్ష్మి, ఒక్క నిమిషం. ఇది నా ఆఖరి దొంగతనం అవ్వాలి. అంత డబ్బు నగలు తీసుకున్న నాకు మళ్ళీ లైఫ్లో వెనక్కొచ్చే అవసరమే ఉండదు. దేవా, ఇదే మంచి ఛాన్స్. కప్బోర్డ్లో సేఫ్గా పెట్టిన బంగారాన్ని సేఫ్గా దొంగిలించాయి. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి డబ్బు నగలు తీసుకువెళ్ళడమే లేట్. నీ లైఫ్ బిందాస్రా. ఆల్ ద బెస్ట్. ఆహా, అత్తయ్య మావయ్య గాఢ నిద్రలో ఉన్నారు. నాకు అదే కదా కావాల్సింది. వెంటనే పని పూర్తి చేయాలి. ఏంటండి అలా చూస్తున్నారు? అంతా సీరియస్గా ఉన్నారేంటి? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడడం కాదు లక్ష్మి, చాలా పెద్ద తప్పు చేశారు. పైగా ఆ తప్పుని తెలుసుకోకుండా అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు. అయ్యో, నేనేం తప్పు చేశాను? నిజంగా నాకు తెలియదండి. అలాంటిదేమైనా ఉంటే నన్ను క్షమించండి. ఆ తప్పేంటో మీరైనా చెప్పండి. అది క్షమించరాని తప్పు. ఈ మ్యాంగో బార్ ఎవరి చేతిలో ఉండాలి? తీసుకోండి. నేనేదో పెద్ద తప్పు చేసినట్టు అలా చెప్పారేంటండి?
నేనెంత భయపడ్డానో తెలుసా? తప్పు చేసి నట్టు ఏంటి లక్ష్మి? మీరు నిజంగా తప్పు చేశారు. ఎందుకంటే నాకు ఎక్స్చేంజ్ ఇవ్వలేదు కాబట్టి. అది ఎందుకు పెద్ద తప్పో తెలుసా? మీది ఏదైనా అది నా దగ్గర ఉండాలి, నాది ఏదైనా అది మీ దగ్గర ఉండాలి. ఇందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. ఎన్ని రోజులు నేనేం మిస్ అయ్యానో నాకు బాగా అర్థమైంది లక్ష్మి. నా పక్కన మీరు లేకపోతే ఈ ప్రపంచం మొత్తం శూన్యంలా అనిపిస్తుంది. మీరెప్పుడు నా పక్కనే ఉండాలి లక్ష్మి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అందుకే నిజం చెప్పడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ నిజం తెలిసాక అమ్మ ఒప్పుకుంటుందనే నమ్మకం నాకైతే లేదు. కానీ ఏదేమైనా సరే నేను నిజం చెప్పే తీరుతాను. నా పక్కన మీరుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది లక్ష్మి. నిజంగా చెప్తున్నాను లక్ష్మి, నాకు నా కుటుంబం ఎంత ముఖ్యమో మీరు అంతే ముఖ్యం. అందుకే మిమ్మల్ని ఇన్నిసార్లు అడుగుతున్నాను, నిజం చెప్పండి లక్ష్మి. ఎంత కష్టం వచ్చినా నా చెయ్యి ఎప్పటికీ వదలరు కదా. చూడండి, ఈ ప్రపంచంలో నేను ఎవరి దగ్గరైనా సంతోషంగా ఉంటాను అంటే అది మీతోనే అని నాకు అర్థమైందండి. ఒకవేళ నేను అలిగినా కోప్పడినా మీరెప్పుడు నా మీద కోప్పడకండి. మీరెప్పటికీ ఇలాగే నన్ను ప్రేమిస్తూ ఉంటారు కదా. మీరు నా పక్కనుంటే చాలండి, ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలమనే ధైర్యం వస్తుంది. ఈ చేతులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మనం ఒకరికొకరం ఎప్పటికీ కలిసి ఉంటామండి. మీరింత కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత ఇంకా నాకేం భయం లక్ష్మి. ఇంట్లో కూడా నిజం చెప్తాను. అమ్మని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత నాకు ఎటువంటి సమస్య వచ్చినా ఇద్దరం కలిసే ఫేస్ చేద్దాం. మీ ప్రేమకి నోచుకోకుండా నా జీవితం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయింది. చాలా లక్ష్మి, ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అవునా? ఇలాంటి సినిమా డైలాగులు చెప్పడం కంటే కరిగిపోతున్న ఐస్ క్రీమ్ తినడం బెటర్ ఏమో. సరే. ఎగిరెనే ఎగిరెనే మనసులా హాయిగా ఎదురయే ఎదురయే ప్రేమలా మాయగా కుదిరెనే కుదిరెనే తరుణమే కుదురుగా నిజమా కదా వెన్నెలా ఈ రోజులా నా కన్నులా నీ వన్నెలా మన నిన్నలా పసి పాపలా చిందులే వేసేలా ఎగిరెనే ఎగిరెనే మనసులా హాయిగా ప్రేమలా మాయగా. బాగా లేట్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. లక్ష్మి, చాలా థ్యాంక్స్ లక్ష్మి. మా అమ్మకి నిజం చెప్తే దానికి ఇంట్లో గొడవై నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్తారో అని నాకు చాలా భయంగా ఉంది. ఎంత కష్టం వచ్చినా మీరు నాతో పాటే ఉంటారని నాకు ధైర్యం వచ్చింది. నిజంగా చాలా థ్యాంక్స్. మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదండి. మీరు పక్కన లేరని ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. అయ్యో పర్లేదండి, నాకేం భయం లేదు. ఈ రోడ్లో నేను ఒంటరిగా వెళ్ళగలను. మీకు టైం అవుతుంది, తొందరగా ఇంటికి వెళ్ళండి. సరే, జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్. లక్ష్మి, రీచ్ అవగానే నాకు మెసేజ్ చేయండి. మీరు చెప్పకపోయినా నేను మెసేజ్ పెడతాను.
పట్టుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇక జస్ట్ ఇంట్లో నుంచి బయటపడమే లేట్. మరో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టొచ్చు. ఆహా, భార్య అంటే త్రిపురనే. భర్తకి ఎలాంటి కష్టం రాకుండా సాయం చేస్తుంది. నా బుజ్జి పెళ్ళం. తనకు ఒక నెక్లెస్ ఇచ్చి వెళ్దామని ఆశగా ఉంది. కానీ ఏం చేస్తాం, నా చేతికి తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలీదు. త్రిపుర, నువ్వే ఇంకేదైనా ఇస్తే తీసుకువెళ్తానే. సారీ డార్లింగ్. ఈ పిన్నేంటి త్రిపురలాగే సతాయిస్తోంది? ఇంకో మార్గం ఏదైనా ఆలోచించాలి. అమ్మయ్యా, ఇది దేవుడు నాకు ఇస్తున్న గ్రీన్ సిగ్నల్ అనిపిస్తోంది. ఇంకా లేట్ చేస్తే దొరికిపోయేలా ఉన్నాను. త్వరగా పని ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదేంటి, సూట్ కేసు కనిపించట్లేదు. జాగ్రత్తగా దాచాలని ఇంకెక్కడైనా దాచారా? ఇక్కడే పెట్టాలని తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం విన్నానే. నా చెవులు నన్ను మోసం చెయ్యవు. ఒక్కసారి టార్చ్ ఆన్ చేసి చూస్తాను.